తాజా 30 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరినైనా మాయ చేస్తారు. బద్ధ శత్రువు కూడా ఆయన టాలెంట్ను మెచ్చుకోకుండా ఉండలేరు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కేసీఆర్కు అనూహ్యంగా ప్రశంసలు వచ్చాయి. 1-to-1 మీటింగ్లో కాదు, తోటి ముఖ్యమంత్రుల ముందు కేసీఆర్ను మోదీ పొగిడారు. ఒకప్పటి ప్రణాళిక సంఘమైన నీతి ఆయోగ్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని 2 అంశాల్లో మోదీ అభినందించారు. జీఎస్టీ బిల్లును మొట్టమొదటగా తెలంగాణ ఆమోదించింది. ఈ విషయంలో తెలంగాణను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని మోదీ సూచించారు. జీఎస్టీ అమలు విషయంలో కూడా తెలంగాణ బాగా యాక్టివ్గా ఉందని ఆయన చెప్పారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని ప్రకటించడం ద్వారా కేసీఆర్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. మన దేశంలో అందరికంటే దయనీయమైన స్థితిలో ఉన్నది రైతులే. అలాంటి వారి కోసం ఎకరాకు 4,000 రూపాయల ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం సంచలనం కలిగించింది. పైగా ఈ డబ్బును నేరుగా రైతు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అంటే అక్రమాలకు తావు లేకుండా ఈ 4,000 రైతులకు అందే అవకాశం ఉంది. ఈ పథకాన్ని కూడా ప్రధాని అభినందించినట్లు సమాచారం. రుణమాఫీ చేయడం కంటే ఎరువులు ఉచితంగా ఇవ్వడం మంచిదని నీతి ఆయోగ్ సభ్యుడైన రమేష్ చంద్ అభిప్రాయపడ్డారు. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.